తెలుగులో ఆడినంత బాగా తమిళ్లో కనెక్ట్ అవ్వలేదండి. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? ఒక ఒక నేను నాకు అసలు కామెంట్ లేదు. నేను ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఏమైనా పికప్ అవుద్దామో అనుకుంటా. ఎందుకంటే దానికి యాక్చువల్లీ ఐ థాట్ దిస్ ఈ సినిమాకి తమిళ్ సెన్సిబిలిటీస్ ఎక్కువ. సో ఐ థాట్ జనరల్ గా వాళ్ళు రస్టిక్ లుక్స్ చూస్తారు బాగా. అండ్ ధనుష్. సో ఇవన్నీ కలిపి నాకు ఆశ్చర్యంగా ఉంది. వీ హ్యావ్ టు చెక్ అసలు ఏంటి అనిపిస్తుంది. సో మేము అదే ఇందాక మాట్లాడుతా ఉన్నాం. నాకు అర్థం కాలేదు. మీరు అసలు తమిళ్ ప్రెజెంటేషన్ అదంతా అంటే కంప్లీట్ గా, అంటే నేను అనుకుంటే ట్రూ పాన్ ఇండియన్ ప్రెజెంటేషన్ బేసిక్ గా. ఎందుకంటే మేము 2 లాంగ్వేజెస్ చేసాము అండ్ స్టార్స్ ఈక్వల్ గా ఉన్నారు ఇటు అటు. అండ్ దెన్ లిప్ మొత్తం ఇద్దరు చేసాం, డబుల్ చేసారు. సో మేబీ ఆ 2 లాంగ్వేజెస్ చేసినందుకు ఇంకోటి నాకు ఇప్పుడే అనిపిస్తుంది ఆ బడ్జెట్ ఏమన్నా అట్లాంటి అన్ని. సో ఇది 2 చేస్తున్నాం కదండి ఒక్కొక్కటి టైం. సో ఏదైనా ఉండొచ్చు అది ఇప్పుడు జస్ట్ ఏదో చూస్తున్నా అంటే బేసిక్ ఇప్పుడు కూర్చొని ఏమిటి ఎందుకు అనేది ఆలోచిస్తే చెప్తాను. అదేలేండి. సో బట్ నేను అనలైజ్ చేస్తున్నాను బేసిక్. అంటే మీరు అసలు అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నాం కదా, మలయాళం సినిమాలకి తమిళ సినిమాలకి మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకని మీరు కంప్లీట్ తమిళ కల్చర్ లోనే ఉంది సినిమా అంతా కూడా. మన తెలుగు సినిమాలు అలాగ ఉండవు, మీ సినిమాలు అలాగున్నా దీన్ని పూర్తిగా తమిళ్ మలయాళం కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎక్కువ. నిజంగా ఇంటర్నేషనల్ లో నేషనల్ కూడా ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉండేటట్టు అనుకున్నాను తీయడం. సో వివర్ యాక్చువల్లీ నేను సునీల్ గారితో ఫస్ట్ నుంచి కూడా అంటే ఇది ఒక బిగ్గర్ క్యాన్వాస్, బిగ్గర్ ఫిల్మ్ కి రెడీ ఉందాం, ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని నాగార్జునకి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అట్లా తీద్దామనే బయలుదేరాం. సో అది సో ఇది తమిళ్ తెలుగు అని కాదు అస్సలు. అంటే బేసిక్ గా వి వెంట్ ఇంటూ పాన్ ఇండియా, ట్రూ పాన్ ఇండియా. అంటే ఏదో మనం ఒక లాంగ్వేజ్ తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా అనడం కాకుండా బాంబేలో ఉండి ఇక్కడ ఏ ప్రదేశం నుంచి వస్తారు, ఒక అమ్మాయి రాజస్థాన్ నుంచి వస్తే, ఒక జైపూర్ నుంచి వస్తే, ఒకడు సిక్కిం నుంచి వస్తే, ఇంకోడు కొచ్చిన్ నుంచి వస్తే, ఇట్లా ట్రూ అంటే. సో అలా రియల్ గా చేసాం అది యాక్చువల్లీ. నేషనాలిటీ ఉన్న ఫిల్మ్. నేషనాలిటీ నాగార్జున గారిని మీరు అన్నమయ్య ఎలాగో దీపక్ కూడా అలాగే అని చెప్పడం ఏంటంటే మీరు ఎలాగే ఎరైవ్ అయ్యారు అలాంటి స్టేట్మెంట్ మీద? అన్నమయ్యకి దీపక్కి అన్నమయ్య అసలు పోలికగా చెప్పలేదు, వెరైటీగా చెప్పాను. అంటే బేసిక్ ఆయన అన్నమయ్య చేసినప్పుడు ఆయన ఎవరు అసలు మీరు అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే మన దృష్టిలో అన్నమయ్య నాగయ్య లేకపోతే ఇంకా సోమయాదవ్ గారు ఎవరో సంథింగ్ త్యాగయ్య చేసిన సోమయాదవ్ గారు ఏదో అట్లా ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో సడన్ గా భక్త పోతం చేస్తానంటే ఇప్పుడు ఆ టైమ్స్ కాదు అది. ఇప్పుడు అంటే చిరంజీవి గారు కూడా ముందు చేసి ఉండేవారు ఎప్పుడో యంగర్ డేస్ లో, కానీ సడన్ గా ఒక అందరికి స్టార్డమ్ ఒక ఆర్డర్ ఆఫ్ ద డే అంటారు దాని. అది ఆ ఏలుతున్న రోజుల్లో సడన్ గా నువ్వు ఒక క్యారెక్టర్ ఉందండి పోతనా లేకపోతే త్యాగయ్య అంటే అన్నమయ్య అంటే ఎలా చేశాడు అన్నది ఆ ధైర్యము, అది ఆయన రాఘవేంద్ర గారి కన్విక్షన్ అని అది. సో అతని అలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇప్పుడు నువ్వు రైట్ టైం ఏమో లైక్ ఇట్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఇది ఒక తపన పడి హీరోయిజం ఎక్కడ లేక ఒక ఇంటర్నల్లీ ఒక కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ అని చెప్పాను. అదేలేండి. ఆయన మీకు చాలా పెద్ద గిత్తావి ఇచ్చారు, దాని మీద మీరు ఎలా రియాక్ట్ అయ్యారో మరి. నాకు ఇంకో 40 ఏళ్ళు స్పాన్ పెంచాడు శేఖర్ అని. అంటే అది ఆయన గొప్పతనం అంతే. అంటే ఆయన ఆయన కాన్ఫిడెన్స్ దట్ ఆయన అలా ప్లే చేసి అలా చెప్పాడు. ఆయన క్యారెక్టర్ అలా ఆయన ఎంజాయ్ చేసి చెప్పాడు. అవును, రియల్. తర్వాత ఇంకోటి, మీరేమో చిరంజీవి గారి అభిమాని చిన్నప్పటి నుంచి. చిరు అని మీరు కొత్త కాదండి మాకు, నేను కొత్త మీకు. చిరు సినిమా అని యూఆర్ వెరీ క్లోజ్ టు మెయిన్ స్టేజ్ అని చెప్పారు. సినిమా చెయ్యాలి ఎప్పటికైనా చిరంజీవి గారితో కూడా అని అన్నారు. అసలు ఆ ప్రపోజల్ ఏమైనా ఎప్పుడైనా ఆయనకి మీకు మధ్యలో నడిచిందా, లేకపోతే మొన్న కలవడమేనా? మొన్న కలవడం. ఇంకంటే అప్పుడు అంటే ప్రపోజల్ ఏం లేదు. ప్రపోజల్ ఉంటే నేను పబ్లిక్ నేను కథ తీసుకెళ్ళిపోయాను అంతే. నేను వెళ్ళలేదు బేసిక్ గా. అది 25 ఏళ్ళు మీరు మొన్న కలవడమేనా? లేదు, మధ్య కలిసాను బట్ ఫర్ అదర్ రీజన్స్. ఆయన 60 years అప్పుడు, ఆయన ఏదైనా ఫంక్షన్ అప్పుడు, ఆయన మా ఫంక్షన్ కి ఆయన పిలవడం అట్లా తప్ప కథ చెప్పడానికి వెళ్ళలేదు. నిజంగా మీరు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయగలరు సార్?
లేకపోతే మీ పందలోకి ఆయన కూడా తెచ్చేస్తారు, నాగార్జున గారు తెచ్చినట్టు. అంటే కథ నేను చిరంజీవి గారిని చేసినా కానీ నేను కథ రాసుకుని చిరంజీవి గారు ఫిట్ అవుతారు అనుకుంటే నేను వెళ్తాను. అంటే ఫిట్ అని ఆయన చేయగలుగుతారు, ఆయన చేస్తారు అంటే చేయగలుగుతారు అని కదా, ఏదైనా చేయగలుగుతారని ఆ టైంలో అంటే ఆయనకి అది కుదురుతుందా అని ఆయన ఒప్పుకుంటే అవుతుందేమో. కానీ నేను అంటే యాక్చువల్లీ వేరేగా ఇప్పుడు హీరోల గురించి వేరేగా కథ రాయడం, అదే నేను ముందే చెప్పాను కదా, నేను కథలు రాయనండి. అంటే రాయనని కాదు, నాకు రాయడం రాదు యాక్చువల్గా అది. సో మోర్ దెన్ దట్ ఐ కెనాట్ రైట్. సో నేను కథ అనుకుని చిరంజీవి గారు అందరూ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటే చాలా ఐ బి ఎక్సైటెడ్. ముందు మీరు ఎక్సైట్ అవుతాను. అంటే మీరు మామూలుగా ఒక చిరంజీవి గారు అని ఒక బ్రాడర్ ఫ్రేమ్ని కనుక ఎదురుగుండా పెట్టుకుంటే మీరు దేనికి కనెక్ట్ అవ్వగలుగుతారు సార్ ఆయనలోని? అంటే ఆయనలోని ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియెంట్గా, లేకపోతే ఆయన తాలూకా ఇమోషన్ పవర్ దానికా, లేకపోతే ఆయన తాలూకా డైలాగ్ ఓరియంటేషనా, డాన్సా? ఆయన ఈజ్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సన్. దేనికి కనెక్ట్ అవ్వగలుగుతారండి మీరు? నాకు ఎక్కువ అంటే నేను ఆయన ఎమోషన్ అంటే ఆయన అలాంటి ఎమోషనల్ థింగ్స్ చేస్తాడు అనుకుంటా. అలా ఇష్టం. ఇప్పుడు విజేత అలా ఉండేది చూడండి, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సాక్రిఫైసింగ్ ఏది ఉంటుందో కంట తడి పెట్టించేది, అది నేను ఎందుకో నాకు అది బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కామెడీ ఆబ్వియస్ అంటే ఈ కొండవీటి దొంగలు ఇవన్నీ గరన్న మొగుడు ఇవి కాదు మీరు కనెక్ట్ అయింది. అంటే కామెడీ కూడా అంటే చంటబాయ్ అలాంటి కామెడీ అంటే ఏం చేస్తాడు మీరు అన్నట్టు, నేను జస్ట్ గుర్తొచ్చి చెప్తున్నాను. అదే మీరు గుర్తురాడు అంటే చిరంజీవి గారికి మీరు అంత పెద్ద అభిమాని, అన్ని సినిమాల్లో మీకు 2 సినిమాలు గుర్తొచ్చాయి. అవి కూడా 2 ఇవే, ఒకటి విజేత, ఒకటి చంటబ్బాయి. అంటే రెగ్యులర్ రాఘవేంద్ర గారు, కోదండరామిరెడ్డి గారు తీసిన కైండ్ ఆఫ్ సినిమాలు కావు 2 కూడా. జంజాల్ గారు ఒకటి, కోదండరామిరెడ్డి గారు ఒకటి, విజేత. అంటే ఆయన గుర్తుండిపోయి సడన్ గా అనుకోవాలంటే. సో అలాంటి కథనే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఒక సాక్రిఫైస్, ఒక ఇమోషనల్ టచ్ అలాంటిది ఏదైనా ఐడియా ఉందా ఒక్కటైనా ఆయన మీద? ఐడియా ఏం లేదండి, నేను జనరల్ ఐడియా ఉంటే చెప్పేస్తాను, ఐడియా లేదు యాక్చువల్లీ. ఐడియా ఇప్పటి వరకు జనరేట్ అవ్వలేదు. ఓకే. సో మీరు త్వరలో చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలని, చిరంజీవి గారు కూడా చాలా ఆనందించి బాగా అసలు ఈ వాజ్ ఓవర్వెల్మ్డ్, నా అభిమాని ఇంత స్టేజ్కి వచ్చారు. ఆనందించి నాకు అంటే ఆనందం చాలా ఇష్టం ఆయనకి చెప్తాను. ఓకే, గుడ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. నేను పర్సనల్గా నేను చాలా ఐ వాజ్ రియల్లీ టేక్న్ అవే అనమాట, టేక్న్ బ్యాక్ ఫిల్మ్ చూసి వెంటనే స్టూడియోకి వెళ్ళి రవి చెప్పేయాలి అన్నంత ఒక ఇమోషనల్ డ్రైవ్ తెప్పించారు మీరు. అండ్ మాకు మీడియాకి తక్కువ పని అప్పచెప్పారు. అంటే మేము వెళ్తున్నప్పుడు ఆలోచించుకుంటాం అనమాట, ఏం చెప్పాలి దీని గురించి. ఇలా చెప్తే వాళ్ళు తిడతారు, ఇలా చెప్తే వీళ్ళు కామెంట్ చేస్తారు, మధ్యలో ఎక్కడ నిలబడాలో తెలియదు. మాకు లేబర్ తగ్గించారు మీరు. అండ్ ఐ రియల్లీ పర్సనల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఎ న్యూ డైమెన్షన్ టు తెలుగు సినిమా, వేర్ పీపుల్ కెన్ రియల్లీ ఎక్స్పెరిమెంట్ ఇన్ దోస్ లైన్స్. అండ్ ప్రొడ్యూసర్స్కి, ఆ కాంటెంట్స్ రైటర్స్కి, క్రియేటర్స్కి you open up a window for all the industry. And congratulations. And త్వరలోనే మీరు చిరంజీవి గారితో సినిమా చేయాలని కోరుకుంటూ హోప్ఫుల్లీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది శేఖర్ కమ్ముల్ గారి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక సరికొత్త దిశానిర్దేశం చేశారని చెప్పడానికి ఒక జర్నలిస్ట్గా చాలా గర్వంగా ఉంది. ఆయన దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా ఇలాంటి సినిమాలు వస్తాయి. రేపు చిరంజీవి గారితో చేసిన, తర్వాత అమితాబ్ బచ్చన్ గారితో చేసిన, ఇలాగే వాళ్ళని దారి తెప్పించేటో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సినిమాలు తప్పకుండా తెలుగు సినిమా పరిశ్రమకి సరికొత్త పునర్జన్మను ప్రసాదిస్తాయని నమ్ముతూ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.